ఇంకా అమర్, బాగి ఇద్దరు కలిపి కాంపిటీషన్‌లో అక్కడ జరుగుతున్న దానికి వెళ్లారు కదా! అక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పక్కన చిత్ర, వినోద్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక బాగి ఇలా అంటా ఉంటది. "ఏంటండి చుట్టూరు ఏం వెతుకుతున్నారు? ఈ కాంపిటీషన్ నుంచి పారిపోవడానికి ఎగ్జిట్‌లు ఎతుకుతున్నారా?" అని చెప్పేసి అన్న వెంటనే, "ఏ లూజు అలా కాదు. నేను ఒకసారి ఏదైనా అనుకున్నా ఎవరినైనా పట్టుకున్నా సరే అది అయ్యే వరకు వాళ్ళని వదలను. చివరి వరకు వాళ్ళతోనే ఉంటానన్నప్పటికీ" బాగి ఆ మాటలకి చాలా ఫిదా అయిపోయి కళ్ళెంబట నీళ్ళు కూడా పెట్టుకుంటది. ఇంత ఇదిగా తన గురించి అన్నా. అప్పుడు అమర్ ఇలా అంటాడు, "కాంపిటీషన్ గురించి అన్నాను ఇంకేమీ కాదని" చెప్పి. ఇంకా అలా అన్న వెంటనే బాగి కొంచెం బాధపడినట్టు చూపిస్తూ ఉంటారు మనకి కళ్ళు ఎరిపెక్కినతో. ఇంకా ఆ తర్వాత వినోద్, ఇంకా చిత్ర కూడా తెగ ఇదిగా అనుకుంటూ ఉంటారు. ఎలాగైనా మనమే గెలవాలి. మనకు తెలిసిపోతది ఏ రౌండ్ అయితే ముందే అతను చెప్తాడు అని చెప్పేసి. ఇంక వినోద్ ఇలా అంటూ ఉంటాడు. అన్నయ్య వాళ్ళు అక్కడ కూర్చొని మనం వెళ్దాం అంటే చిత్ర ఇలా అంటూ ఉంటది. ఇలా ఏంటి మనం వచ్చింది కాంపిటీషన్‌కి మీ అన్నదమ్ముల అనుబంధానికి కాదు అని చెప్పి డైలాగ్ కొట్టిన వెంటనే వినోద్ కొంచెం ఫీల్ అవుతాడు. అప్పుడే ఆ కాంపిటీషన్ జడ్జి ఇలా వచ్చి ఇలా చెప్తా ఉంటాడు. 3 రౌండ్లు ఉంటాయి. అవి ఈసారి ఎప్పుడూ లేని విధంగా కొత్తగా ట్రై చేస్తున్నాము అని చెప్పి. ఇప్పుడు రెగ్యులర్‌గా గేమ్స్ అవి కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది ఈ 3 రౌండ్లు అని చెప్పేసి. ఇంక అన్న వెంటనే కొంచెం చిత్ర టెన్షన్ పడతది. ఏంటి అనుకోని. ఇంక బాగి కూడా అంటది. ఒక్కటి ముక్క కూడా మనకు అర్థం అవ్వట్లేదు. మామూలుగా అయితేనే అర్థం అవుద్ది. ఇంకా అర్థం అవ్వకుండా ఆళ్ళు పెడతారంటే మనం ఏం చేయగలం గెలుస్తామో లేదో అంటే అమర్ అంటా ఉంటాడు. మనం గెలుస్తాంలే నువ్వేం బాధపడకు అని చెప్పి. ఇంకా అక్కడ లోపలికి వెళ్ళిపోయి ఆ జడ్జీలు ఇక్కడ టేబుల్స్ దగ్గర కపుల్స్ కూర్చునే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అన్నీ వింటా ఉంటాడు. ఆ బ్లూ షర్ట్ వేసుకొని మనోహర్ పెట్టిన అతను వినయ్ అడుగుతాడు జడ్జిని. ఏం పెడతారంటే వాళ్ళు ఇప్పటి వరకు 3 మినిట్స్ ఏం మాట్లాడుకుంటే దాన్ని బట్టి వాళ్ళు మార్కులు ఉంటాయని చెప్పి. ఇంకా వెంటనే నేను వాళ్ళందరూ ఎలా చేస్తున్నారో చూస్తానని చెప్పి వెళ్ళి చిత్రకు చెప్పేశాడు. మీరు మంచిగా మాట్లాడండి ఏదైనా టాపిక్ మీద వాళ్ళు అంతా అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పి. ఇంక చిత్ర స్టార్ట్ చేస్తుంది. నేను అనాథాశ్రయంలో పెరిగాను. నాలా మిగతా పిల్లలు ఎవరు బాధపడకుండా ఉండాలని చెప్పి వచ్చిన డబ్బంతా నేను అనాథాశ్రమంకి ఇచ్చేస్తానని చెప్పి కవరింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలతోని. ఇంకా జడ్జి కూడా అదంతా విని తెగ ఆనందపడిపోతాడు. ఈవిడెవరో మంచి ఆవిడ అనుకొని. ఇంకా బయటకు వచ్చి జడ్జి అంటూ ఉంటాడు. ఇప్పుడు ఒక ఫస్ట్ లెవెల్ అయిపోయింది. మీరు అందరూ ఏం మాట్లాడుకున్నా అదే అని చెప్పి. అప్పుడు బాగీకి అర్థం అవుతుంది. అంటే ఏంటి ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నా దాన్నే వాళ్ళంతా విని మనకి మార్కులు ఇస్తారా అని. అవును ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం దాన్ని బట్టి వాళ్ళు మార్కులు ఇస్తారు భాగ్య అని చెప్పి అమర్ చెప్తాడు. ఇంకా భాగ్య జడ్జిని అడుగుతుంది. మీరు మాట్లాడుకుని చూసేస్తారండి అనుకొని. అవునండి అనుకొని. ఇంకా చిత్రని పొగుడుతూ ఉంటారు. మీరు ఎంత బాగా మాట్లాడారో మీకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారండి. అలాగే ఉండండి అని చెప్పి. ఇంకా మీరు అంత పొగడకండి నేను ఏదో కొంచెం హెల్ప్ చేద్దాం అనుకుని చిత్ర అంటే మీ మంచితనం మిమ్మల్ని గెలిపిస్తుందండి అని చెప్పి చిత్రని తెగ పొగిడేస్తూ ఉంటాడు ఆ జడ్జి. ఇంకా నెక్స్ట్ భాగ్య అయితే ఇంకా ఫస్ట్ రౌండ్ ఎలాగో ఓడిపోయాం అనుకొని అన్న వెంటనే ఇంకా అమర్ అంటాడు. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి కదా ఎందుకు టెన్షన్ అని చెప్పి. ఇక్కడ చూస్తే రణవీరు మనోహరి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. అమరేంద్ర వాళ్ళ ఇంటికి వచ్చి మనోహరి ఫోన్ చేస్తారు. మేము బయటే ఉన్నాం గేట్ బయట నా మనుషులు వస్తారు అంజలిని తీసుకెళ్ళాలి అని చెప్పి. ఇంకా మనోహరి బతిమాలతో చెప్తా ఉంటుంది. వద్దు ఇప్పుడు వద్దు నా మాట విను అని చెప్పి. ఎంతకీ చెప్పినా సరే మనోహరి మాట వెంట కూడా లోపలికి వచ్చేస్తాడు. ఇంకెవరినైనా చంపి ఇంకా రణవీర్ ఇలా అంటూ ఉంటాడు. అంజలిని తీసుకెళ్ళిపోతే సైలెంట్గా నువ్వేం అడ్డుపడుకో అని చెప్పి. ఇంకా మనోహరి ఆగు ఆగు అన్న వెంటనే ఇంకా ఫోన్ పక్క పెట్టి రణవీర్ ఇలా చెప్తూ ఉంటాడు. ఎవరు అడ్డొచ్చినా సరే అంజలిని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళని చంపేయని చెప్పి. ఇంకా మనోహరి షాక్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయి పిల్లలకి మనం ఒక గేమ్ ఆడుకుందామా మీరు అందరూ వెళ్ళి దాక్కొని దాగడ మూతలు అని చెప్పి నెంబర్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా అక్కడి నుంచి చూస్తున్న ఆరు చాలా రిలాక్స్గా కూర్చొని గుప్తా గారితో అంటూ ఉంటుంది. అంటే గుప్తా గారు అంటే నీకేంటి కొంచెం కూడా భయం అనిపించదు లేదా నీ పిల్ల పిచ్చుకల్ని ఏం చేస్తారో ఏమో అని చెప్పి. నాకెందుకు ఎంత టెన్షన్ మనోహరి టెన్షన్ పడుతుందంటే ఏదో జరుగుతుంది. నేను అంత టెన్షన్ పడకుండా నాకు ఇప్పుడు ఈ లెవెల్కి కూలింగ్ గ్లాస్ ఉంటే బాగుండు అన్న వెంటనే నా శక్తులతో తెప్పించుకుంటానంటే బాలిక అనుకొని అంటాడు. మీరు ఎలాగే అని గుప్తా గారు నా శక్తులు కూడా మీరు వాడుకోవద్దు అన్నారు కానీ ఇప్పుడు వాడుకోవచ్చో లేదో కూలింగ్ గ్లాస్ గురించి మీరు ఇలా చేస్తే కనుక మేము మా లాంటి వాళ్ళందరూ కలిపి స్ట్రైక్ చేస్తామండి అని చెప్పి బాగి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇంక గుప్తా గారు వెంటనే చూడు వాళ్ళు వచ్చేసారని చెప్పి అన్న వెంటనే నాకెందుకు టెన్షన్ లేదని చెప్పి ఆరామ్సే కూర్చొని ఉంటుంది. కూలింగ్ గ్లాసెస్ కావాలని అని ఇలా అనుకునే వెంటనే తన చేతిలో కూలింగ్ గ్లాసెస్ ప్రత్యక్షం అవుతాయి. ఇంక వెంటనే పెట్టుకొని బిల్డప్ ఇస్తూ ఉంటుంది ఆరు. మనోహరి మాత్రం ఇదంతా చూస్తూ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏం జరుగుతుందో అని చెప్పి. ఫస్ట్ టైం అమ్మ నన్ను బిలీవ్ చేసి పిల్లల్ని చూసుకోమని బాధ్యత నాకు అప్పచెప్పాడు. ఇప్పుడు ఏదైనా జరిగిందంటే నా పరువు పోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనోహరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్